జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే ఉంటారా? అవును. ఓకే. ఎట్లా ఉంది ఇక్కడ మీ దగ్గర ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా? ఎలక్షన్స్ ఇప్పుడు పర్లేదు, బాగానే ఉన్నాయి. ఓకే. మాగంటి గారు చనిపోవడం వల్ల ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు స్థానికంగా నవీన్ యాదవ్ ఉన్నాడు. నవీన్ యాదవ్ గెలుస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తారు? కాదండి, 100% మా బీఆర్ఎస్ వస్తుంది. ఉమ్. ఉమ్. బీఆర్ఎస్ఏ ఎట్లా గెలుస్తుంది. చెప్తారు? ఎట్లా అంటే మేము పోగొట్టుకున్నాం, తెచ్చుకుంటాం. ఉమ్. ఎలా అయితే మేము పోగొట్టుకున్నామో అలానే మేము తెచ్చుకుంటాం. ఉమ్. అంటే ఇప్పుడు గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు కదా? అది వాస్తవం. బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ వాళ్ళైతే ఏ పథకాలు మాకు ఇవ్వలేదు. మాకు ఏ పథకాలు అయితే కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలేదు. ఇస్తా అని చెప్పారు. 2500 మహిళలకు ఇస్తా అన్నారు. ఫ్రీ బస్ అన్నారు. పింఛన్, పెద్దవాళ్ళకి పింఛన్ ఇస్తా అన్నాడు 4000. కేసీఆర్ 2000 ఇస్తుండే 4000 ఇస్తా అన్నాడు. వికలాంగులకు ఇస్తా అన్నాడు. చాలా పథకాలు చెప్పాడు. మరి ఒక్క పథకం కూడా అమలు చేయలేము. మాకు ఏ మహిళలకు అయితే రాలేదు ఇక్కడ. ఇప్పుడు నిన్న కూడా మీ నియోజకవర్గంకి వచ్చి ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడారు. ఏదైతే బస్సు ఫ్రీ పెట్టినామో అది బీఆర్ఎస్ వాళ్ళు ఓర్వట్లేదు, అందుకని ఆడబిడ్డలు బస్సులలో పోవడం వాళ్ళకి నచ్చుతలేదని చెప్పేసి బస్సు క్యాన్సిల్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారని, సన్న బియ్యం వస్తుంటే ఓరుస్తలేరు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడండి కదా స్వయంగా. ఇవన్నీ ఓరుస్తలేరన్న మాట పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ బస్సు పెట్టిన దగ్గర ఆయన నిల్లి చూడమన్నాం ఎలా కొట్టుకుంటున్నారో మహిళలు. ఫ్రీ బస్ అని మహిళలకు పెట్టిండు, 100 రూపీస్ జెంట్స్లకు వేస్తున్నాడు, అబ్బాయిలకు వేస్తున్నాడు. ఇంకా ఫ్రీ బస్ ఏడుంది మాకు? 2500 వేస్తా అన్నాడు కదా, మరి వేయలేదు. 200 యూనిట్ కరెంట్ అన్నాడు, ఇవ్వలేదు. గ్యాస్ 500లకు వస్తుండే మాకు కేసీఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడేమో 950 వస్తున్నది. కరెంటు బిల్లు 2000, 3000, 4000 కరెంటు బిల్లు. చిన్న చిన్న ఇండ్లు ఉన్న రేకులు ఇండ్లు ఉన్న వాళ్ళకి కూడా 2000, 3000 కరెంటు బిల్లు వస్తుంది, నల్ల బిల్లు వస్తుంది.